హైదరాబాద్ సికింద్రాబాద్ ట్విన్ సిటీస్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. మరి ప్రతి నెల అద్భుతమైన రీతిలో 2వ శనివారం మరి సికింద్రాబాద్ హరిహర కళా భవన్ లో చక్కని అద్భుతమైన సువార్త స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరుగుతుంది. అయితే ప్రత్యేకంగా ఈ సెప్టెంబర్ నెలలో 14వ తారీఖు మేము సికింద్రాబాద్ ప్రాంతానికి రాబోతూ ఉన్నాము. మరి చక్కని రీతిలో అదే స్థలంలో హరిహర కళా భవన్ లో మరి ఉదయము సాయంత్రము 2 ఆరాధనలు జరగబోతూ ఉన్నాయి. మరి ఎన్నో విషయాల్లో బాధపడుతూ ఉండొచ్చు, దిగులు పడవచ్చు, లేకపోతే ఇబ్బందికరమైన పరిస్థితుల వల్ల కృంగిపోయి ఉండొచ్చు. మరి ఆత్మీయ జీవితంలో పరిస్థితిని బట్టి ఆగిపోయిన జీవితాలుగా ఉన్నాయేమో జీవితాలు. కానీ దేవుడు ఈ ఆరాధన ద్వారా నూతనమైన కార్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించనే ఉన్నారండి. అద్భుతమైన శక్తివంతమైన స్తుతి ఆరాధనతో హృదయాలను కదిలించే మరి పరిశుద్ధాత్మ దేవుని మరి మాటలతో మరి దేవుడు బలమైన కార్యాలు మనందరి జీవితంలో జరిగించనే ఉన్నారు. తప్పక పాల్గొనండి. సెప్టెంబర్ 14వ తారీఖు ఉదయం 9 గంటలకు, అలాగనే సాయంత్రం 6 గంటలకు హరిహర కళా భవన్, సికింద్రాబాద్, ప్యాట్నీ సెంటర్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును కాక. ప్రతి ఉదయం చాలా అద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నారు కదా. అనేకమైన విషయాలు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ప్రాముఖ్యంగా క్రైస్తవ జీవితాలలో కొన్ని మెలకువలను దేవుడు నేర్పిస్తున్నారు. ఎలా ఉండాలి, మరి ఈ సమాజంలో ఎలా మనం బ్రతకాలి, ఎలా భయభక్తులు కలిగిన జీవితాలతో మనం ముందుకు వెళ్తూ ప్రభు నామాన్ని మహిమపరచారో, ఇలా అన్ని విషయాల్లో మనకి మరి ప్రభువు తోడై ఉండి నేర్పిస్తూ మనల్ని గొప్ప చేస్తూ ఉన్నారు. మరి ఈ ఉదయకాల సమయంలో ఆలస్యం చేయకుండా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదామా. మరి ప్రత్యేకంగా ఈ రోజున పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు ఆదికాండము 50వ అధ్యాయము 21వ వచనం. భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించెదను. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదా. ఏ ఆదరణ లేని పరిస్థితులు మనం ఉన్నప్పుడు, సొమ్మసిల్లిపోయి దిక్కుతోచని పరిస్థితులలో ఉండి ఎంతగానో కృంగిపోయి వేదన పడుతున్న సమయంలో ఇదిగో దేవుని మాటలు మనల్ని ఆదరిస్తూ ఉన్నాయండి. భయపడకండి. ఆమేన్. అనేకమైన విషయాల్లో భయపడుతూ ఉన్నారా? ప్రాముఖ్యంగా కుటుంబ పోషణ విషయంలో భయపడుతూ ఉన్నారా? ధైర్యంగా ఉండండి. ఎన్ని గాలి తుఫానులు వచ్చి ఎంత భయంకరమైన అలజడి మన ముందర ఉన్నా దేవుడే మనకు సహాయం చేయబోతున్నారు. కోల్పోయిన దానికంటే అధికమైన దీవెనల చేత దేవుడు మనం నింపబోతున్నారు, నడిపించబోతున్నారు. ఆమె ధైర్యంగా ఉండండి. ప్రతి పరిస్థితిని దేవుడు చూస్తూ ఉన్నారండి. ప్రాముఖ్యంగా ఆయన పైన ఆధారపడి ఆయన నమ్ముకున్న వారి పక్షాన దేవుడు యుద్ధము చేయబోతున్నారు. ఆమె దేవుడు సహాయం చేయబోతున్నాడు. భయపడకండి, నేను మళ్ళీ మీ పిల్లల్ని పోషిస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఎదుకో ఆకాశ పక్షులను పోషిస్తున్న దేవుడు మనల్ని పోషించలేడా? ఆయనకు సమస్తము సాధ్యమండి. ఆయన మరి ఈ భూమి మీద అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించేది మనల్ని. ఆమేన్. ఆయన సృజించిన సృష్టి అంతట్లో ఎక్కువగా ప్రేమించేది ఆయన బిడ్డలుగా మనల్నేనండి. ధైర్యంగా ఉండండి. మన బిడ్డల గురించి, మన కడుపులో పుట్టిన బిడ్డల గురించి మనం ఎంత ఆలోచిస్తూ ఉంటాం కదా, వారు బాగుండాలని. మరి అసలు సృజించిన దేవుడికి ఇంకా ఎంత ప్రీతి ఉంటుంది మన పైన. ఆయన ఎంత ప్రేమ కలిగిన దేవుడై ఉన్నారు కదా. అన్ని విషయాలు దేవుడు నడిపిస్తారు, సహాయం చేస్తారు. ధైర్యంగా ఉండండి, భయపడకండి. ఏంటి, ఎలా, నా బిడ్డల భవిష్యత్తు, నా పోషణ, నా పిల్లల పోషణ, మరి నా పరిస్థితులు ఎందుకు ఇలా ఉన్నాయి, ఇలా అనేకమైన విషయాల్లో భయపడుతూ ఉంటారు, బాధపడుతుంటారు. ప్రాముఖ్యంగా కొన్ని సమస్యలలో, ఇబ్బందులలో, ఇరుకులలో అనుకోవచ్చు, నాకే ఎందుకింత పరిస్థితి, నాకే ఎందుకింత ఇబ్బంది అని విశ్వాస ప్రార్థన జీవితాన్ని అంటే చాలా మంది మరి సగంలోనే ఆపివేస్తూ ఉంటారు.
భక్తి జీవితాన్ని ఆపివేస్తూ ఉంటారు. లేదండి, మనం ముందుకు వెళ్ళాలి. ప్రభు మనకు తోడే ఉండి అన్ని విషయాలని సహాయం చేస్తూ ఉంటారు. మన గురించి మనం కొద్దిగా ఆలోచించుకుంటాం, కానీ మనకంటే మిన్నైన గొప్ప ఆలోచనలు ప్రభువి ఆయన అద్భుతం చేయబోతున్నారు. ధైర్యంగా ఉండండి, భయపడకండి. ఏ విషయంలోనైనా భయపడకండి, భయపడొద్దు. ఒక్కటే ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నారు. భయపడుతూ ఉన్నారు కావచ్చు, అందుకనే ఇలా మాట్లాడుతున్నారు. భయపడొద్దు, భయపడొద్దు అని ఆయన మనకు సహాయం చేయబోతున్నారు. ఆమె చక్కని మాటలను పట్టుకొని మరి ముందుకు వెళ్దాం. దేవుడు సహాయం చేయబోతున్నారు. ఆమెన్. ఏ పరిస్థితిలో అయినా ప్రభు మనల్ని గొప్ప చేయబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థిద్దాం. తండ్రి, అద్భుతమైన మాటల ద్వారా ఉదయకాల సమయంలో మాతో మీరు మాట్లాడేందుకు స్తోత్రం. మీ బలమైన మాటల ద్వారా మేము ఎంతగానో బ్లెస్ అవుతున్నాం. ఇంకను కూడా ప్రభా మమ్మల్ని నడిపించండి, కృప చూపించండి, అద్భుతం జరిగించండి. అయ్యా, భయపడొద్దంటున్నావయ్యా, నిన్ను నీ పిల్లల్ని నడిపిస్తాను అంటున్నావయ్యా. సహాయం ప్రభా, సహాయం చేయబోతున్నందుకు మీకు వందనాలు. సహాయం చేసినందుకు మీకు వందనాలు. గొప్ప చేయబోతున్నందుకు మీకు వందనాలు. ఇంకను ప్రతి విషయం మీ మాటను పట్టుకుని ధైర్యంగా ముందుకు సాగుతాము కాక ప్రతి ఒక్కరి జీవితాల్లో గొప్ప కార్యాన్ని మీరు జరిగించండి. కోల్పోయిన దానికంటే అధికమైన దీవెనలు ఆమె బ్లెస్ చేయండి, గొప్ప చేయండి. ప్రతి ఆటంకం పైన విజయం, పోరాటం పైన విజయం, ఉన్నతమైన స్థితిలో ఉంచండి. ఇంకను ప్రార్థన విశ్వాస జీవితాలతో ముందుకు సాగుట కృప చూపించండి. అలానే ఉదయకాల సమయం చేసిన ప్రతి పనులలో ప్రయత్నాలు మీరు తోడుగా ఉండండి. ప్రాముఖ్యంగా ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసునామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును కాక. ఆమేన్.